నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింఛమరులు మీయగా, మది పులకించే మలయా మారుతమే వింఛమరులు మీయగా. విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, విజయనగరం కాలనీ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు తానం అలెగ్జాండర్ రెడ్డి మరియు సుశీలా రెడ్డి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానం శ్రీధర్ రెడ్డి, శిల్ప మరియు బుక్క సాగరం అమర్, సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నారెడ్డి, చిన్నపురెడ్డి, సుజాత, అంజలి, అఖిల్, సుచిత్, సుహాస్, శిశిర్, దిశ, మిషా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కుప్పిలి గాంధీ మరియు జయలక్ష్మి దంపతుల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలని కృతజ్ఞత బలి రెవరెండ్ ఫాదర్ కస్పర్, కె కిరణ్ కుమార్, కె శ్వేత కిరణ్, కె వెరోనికా కిరణ్, బి కరుణకుమార్, బి సునీత, బి అయన్ దీవెన్ కుమార్, చాట్ల రాయప్ప, మేరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం యంజాల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ మేరీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, దేవుని సేవలో మరింతగా నడవబడాలని, వాడబడాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ వీరస్వామి వివాహం దేవుని చిత్తంలో ఘనంగా జరిగినందుకు కృతజ్ఞత బలిపూజ
కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం హంసవరం విచారణ కీర్తిశేషులు మట్ల మరియమ్మ, మట్ల జోసఫ్ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జార్జ్ విలియం మట్ల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బెసిలికా చర్చి సికింద్రాబాద్ కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ పాస్టర్ కొర్నేలియస్ గారి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మార్తమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డాక్టర్ జె ప్రసంగి, డాక్టర్ మరియా కళ, ప్రతిభ, డాక్టర్ ప్రశాంతిని, డాక్టర్ వివి శివారెడ్డి, ప్రజ్వల, ప్రమీల, విజయకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమరశెట్టి పావనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, జ్ఞానం దయచేయమని కోరుతూ ఫ్రాన్సిస్ సమవేల్ పాల్, ప్రణీత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. డాక్టర్ ఐ బాలమ్మ గారి 69వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి జె బాలస్వామి, జె ఫ్యాట్రిక్ జాయిసి, జెన్నిఫర్ ఎలిజబెత్ రాణి, రాల్ఫ్ జైల్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆధ్యాత్మికముగా, శారీరకముగా మంచి ఆరోగ్యముతో ఉండాలని మనకు స్వస్థత వరాన్ని దయచేస్తూ ఉన్నారు. మనము స్వస్థులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మనం చేసిన పొరపాట్లు, తప్పిదాలు ప్రభు ముందు క్షమించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బల పరాక్రమములను ప్రదర్శించుచు దిగిరమ్ము. నీ కృపా సహాయమును మాకు అనుగ్రహించి పాపము వలన మాకే పొంచియున్న పలు విధములైన ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలికెను,
సామెత చెప్పినట్లు కొద్ది కాలంలోనే అడవి సేద్యపు నేలాగును, సేద్యపు నేల అడవేగును. ఆ దినమున చెవిటివారు గ్రంథంలోని వాక్యములను చదవగా విందురు, కారు చీకటిలో ఉన్న గుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపేటకులు దేవుని గేలి చేయువారు చత్తురు. దుష్టకార్యములకు పాల్పడి వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారు, కల్లాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారు అడాపొడ కానరాకుండా పోవుదురు. కావున యాకోబు దేవుడు అబ్రహామును అపాయం నుండి తప్పించిన వాడును అగు ప్రభు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యమును చూచి వారి సంతానమును నన్ను పవిత్రునిగా నించి పూజించును. వారు నన్ను కొల్తురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు, ఇశ్రాయేలు దేవుని మహత్యమును గాంచెదరు. మందమతులు వివేకము వడయెదురు, సనగుకొనువారు ఉపదేశమును స్వీకరింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేను ఎవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేను ఎవరికి భీతిల్లవలెను? అందరూ ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవితకాలమంతయు ప్రభువు మందిరమున వసింపలనని, ఆయన సౌందర్యమును గాంచవలనని, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలననియే నా కోరిక. అందరూ ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువును మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుట ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిట్టవు చేసుకొనుము, నీవు ప్రభువుని కొరకు నిరీక్షింపము. అందరూ ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. అంతటా యేసు కపెర్నహూమును వీడిపోవుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంబడి, దావీదు కుమారా మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా,
వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించున్నట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికీ తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమందంతటా ప్రచారము గావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ఒక విచిత్రమైన సంఘటనలను మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ విచిత్రము అంటే, ప్రభు వచ్చు దినమున వ్యతిరేక సత్యాలు ఒకటిగా కావించబడుతూ ఉంటాయి. వ్యతిరేక సత్యాలు అంటే చెవిటివారు వింటూ ఉంటారు, గుడ్డివారు అంధకారములో కూడా చూస్తూ ఉంటారు. ఇవే కదా వ్యతిరేక సత్యాలు. వీటినే విడ్డూరం అంటాం, ఆశ్చర్యాలు అంటాం, అద్భుతాలు అని కూడా అంటూ ఉంటాం. ఆయన దేవుడు కాబట్టి దేవుడే మానవునిగా మారడమే ఈ భూలోకములో అతి ప్రాముఖ్యమైన అద్భుత గడియ. అదే ఈ ఆగమన కాలంలో మనము జరుపుకునే ఒక గొప్ప మహోత్సవం, క్రిస్మస్ పండుగ. దేవుడే మానవుడిగా మారనప్పుడు గుడ్డివాడు అంధకారములో చూడగలుగుతాడు, చెవిటివాడు కూడా స్పష్టంగా వినగలుగుతాడు. సువిశేష భాగంలో వాటి యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మాకు స్వస్థతను అనుగ్రహించు. ఆయన అన్నాడు, మీ నమ్మకము చొప్పున, మీ విశ్వాసము చొప్పున, మీ ఆశ చొప్పున మీకు కలుగునుగాక, వెళ్ళండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఆశ ఉందా? ఆ నమ్మకం ఉందా? ఆ దృఢమైన విశ్వాసము, లోతైన ఆధ్యాత్మిక అనుభవం అన్నీ మనము కలిగి ఉన్నామా? ప్రభు అయిన యేసును హృదయము నిండా నింపుకొని మనము విశ్వసించినట్లయితే శారీరకముగా మనము గుడ్డివారమైన, శారీరకంగా మనము చెవిటివారమైన, బలహీనులమైన మనకు ఏది ఆటంకముగా కనిపించదు. ఈ వాస్తవిక ఆధ్యాత్మిక ఆత్మీయ అనుభవాన్ని దావీదు అంటాడు, ఇదిగో నేను గాఢాంధకారపు లోయలో, మరణకరమైన లోయలో సంచరించిన నా దేవుడు నాకుంటే, ఆయన దుడ్డికర్ర నాకుంటే, ఆయన దండము నాకుంటే నాకు ఏ అపాయము రాదు, నాకు ఏ భయము లేదు. ఆయన నా కాపరి. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఈ ఆత్మీయ అనుభవంలోనికి నేను నడిపించబడాలి. ఆర్థికంగా నేను పేదవాడినే కావచ్చు, శారీరకమైన వ్యాధుల వలన అనారోగ్యమే కావచ్చు, మానసికమైన రుగ్మతల వలన తెలివి తక్కువ వాడినే కావచ్చు, కానీ నా ప్రభువు నాకుంటే నేను చూడగలుగుతాను, వినగలుగుతాను, రక్షణను సంపాదించుకోగలుగుతాను. ఈరోజు ప్రతి మనిషి కూడా ప్రపంచంలో ఉన్నారు. చాలా కొద్ది మంది ఆధ్యాత్మికమైన పదములో నడిచేవారు మాత్రమే ప్రకృతిలో ఉన్నారు. ఏమిటి తేడా, వ్యత్యాసము? ప్రపంచము, ప్రకృతి. ప్రపంచంలో ఉన్నవాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు,
మన బిడ్డలను బడికి పంపిస్తాం, ఎన్నో విషయాలను నేర్పిస్తాం. ప్రపంచము మనకు నేర్పిస్తూ ఉంది. గొప్పగా నేర్చుకున్న వాడిని మనము పండితుడు అంటాం. ప్రకృతిలో మనం ఏదీ నేర్చుకోం. ప్రకృతిలో మనం ఉంటాము. ప్రకృతిని మనము ఆత్మీయముగా అనుభవిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వీటిని జ్ఞానులు అంటారు, ఋషులు అంటారు, మహాపురుషులు అంటారు. అట్టి వారికి దైవిక అనుభవము, దైవ సాన్నిధ్యము దక్కుతుంది, అబ్బుతుంది. అట్టివారు మాత్రమే పరలోకముకి అర్హులవుతూ ఉంటారు. నీ జీవితంలో నువ్వు నేర్చుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క కృపను చూస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ ఉన్నావా? ఆత్మీయ అనుభవంలోనికి నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? దేవుని యొక్క కృప, ఆయన దీవెన, ఆయన దయ కటాక్షము మన మీద ఉంటే మనం గుడ్డివారిగా ఉన్న శారీరకంగా ఆత్మీయ అనుభవాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. అదే గుడ్డివారు కూడా ప్రకృతిని చూస్తాడు, ప్రకృతిలో ఉన్న అందాన్ని ఆస్వాదిస్తాడు, ప్రకృతిలో తయారు చేసిన ప్రభువు యొక్క రక్షణ దినాన్ని గుర్తిస్తాడు. అదే ఈ ఇద్దరు చేసింది. శారీరకంగా గుడ్డివారే, కానీ అది దేవుని యొక్క రక్షణ దినము అని వారు గ్రహించారు. మనకి శారీరకంగా మంచి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైన గుడ్డితనములో రక్షణను సంపాదించుకోలేక, ఆ గడియ కోసం మనం ఎదురు చూడలేక, వేచి ఉండలేక పోగొట్టుకుంటున్నామేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచంలో కాదు మనం ఉండవలసింది, ప్రకృతిలో. ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా అంగవైకల్యం ఉన్నా ఆత్మీయంగా మనము అనుభవించగలము. అదే గాఢాంధకారములో గుడ్డివాడు చూడడం అంటే. ప్రకృతిని చేసిన ప్రభువుని స్తుతించుదాం. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూద్దాం. మన బలహీనతలో కూడా మనము బలవంతులుగా నిలబడదాం. పౌలు గారు అంటాడు, ప్రభువా, నా బలహీనతలో నేను నీతో ఉంటే బలవంతుణ్ణి, నీ కృప నాకు చాలు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున పుష్పాదులతో మృదు మంజుర గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలన్ అర్పించమేమిట చేరితిమి సంప్రీతితో మా కానుకలన్ అర్పించమేమిట చేరితిమి ఫల పుష్పాదులతో.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తీస యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతన్ని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతుమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివార మగ మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంటోనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జీస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయము.
ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చీనం లోకునరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చీనం లోకునరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకునరారే దైవ జనమా, లోకునరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుణ్ణి విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువలను మేము సరియైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మేము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక,
ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక. ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా. తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా. తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా. యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక.